హరే కృష్ణ డి ప్రభుజీస్ అండ్ మాతాజీస్ అందరికి మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో ముందుగా హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. సో ముందుగా మనం ప్రార్థనలు చేసుకుని ఆ తర్వాత ఈ రోజు శ్లోకంలోకి అడుగు పెడతామండి. हरे कृष्ण माता जी। हरे कृष्णा। बलदेव जगन्नाथ सुभद्रा मैया की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्वा की जय. हरे कृष्णा. प्रार्थनलु. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जना शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. సో అధ్యాయం 3 కర్మయోగం. సో మనం చివరి సెషన్ లోకి వచ్చేసామండి. అధ్యాయం 3వ అధ్యాయం కర్మయోగంలో చాలా చివరి సెషన్ కి వచ్చేసాం. సో మనం స్టార్టింగ్ నుంచి చూస్తే కనుక ఆల్రెడీ 4 సెషన్స్ కవర్ చేస్తారు. సో ఫస్ట్ సెక్షన్ లో ఏమవుతుంది, అర్జునుడు అడుగుతాడు ఏమి కర్మ పరిత్యాగం మంచిదా కర్మ చేయాలా అని అడుగుతాడు. సో తర్వాత సెషన్ లో ఏమని చెప్తారు, నిష్కామ కర్మయోగం గురించి స్వామి చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఏం చెప్తారు, ఒకవేళ నిష్కామ కర్మయోగం చేయకపోతే స్లోగా ప్రోగ్రెసివ్ గా కర్మకాండ స్లోగా అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టి కర్మయోగం వరకు వెళ్ళాలి అని చెప్పారు. సో 4th సెషన్ లో ఏం చెప్పారు, ఒకవేళ నువ్వు ఈ యొక్క మొత్తం శుద్ధీకరణ జరిగినప్పటికీ కూడా నీ ఇంద్రియాలని, కానీ నువ్వు నిష్కామ కర్మయోగం చేయాల్సి ఉంటుంది. ఎందుకని, వేరే వాళ్ళకి నువ్వు ఎగ్జాంపుల్ గా ఉండటం కోసం అని చెప్పి స్వామి చెప్పారు. జనక మహారాజు గురించి చెప్పారు, తన యొక్క సొంత ఎగ్జాంపుల్ చెప్పారు. యద్యదాచరతి శ్రేష, ఎవరైతే గొప్ప గొప్ప మహానుభావులు ఏదైతే చేస్తారో మిగతా వాళ్ళందరూ అది ఫాలో అవుతారు అని చెప్పారు. అది చెప్పిన తర్వాత లాస్ట్ లో ఒక మంచి సెషన్ స్టార్ట్ అయింది అనమాట. అది 36 నుంచి 43 వరకు కూడా ఒక లాస్ట్ సెషన్. ఇది ఏంటంటే కామం అంటే ఏంటి, అసలు కామం ఎలా ఉద్భవిస్తుంది, దాన్ని ఎలాగ మనం అధిగమించాలి. సో ఈ సెక్షన్ అంతా దీని మీదే మనకి వెళ్తుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సెక్షన్ ఇది యాక్చువల్ గా. సో మనం ఈవెన్ భాగవతం చదివినా మనకు అర్థం కావాలంటే ఈ సెషన్ బాగా అర్థం కావాలి. మెయిన్ మెటీరియల్ ఓ నుంచి బయటికి వెళ్ళాలంటే ఈ సెషన్ చాలా చాలా వివరంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఈ సెషన్ ఎలా స్టార్ట్ అయింది, డిస్కషన్ ఎలా స్టార్ట్ అయింది, అర్జునుడు ప్రశ్నిస్తాడు ఏమని, 34వ శ్లోకంలో స్వామి ఏం చెప్పారు, రాగాశక్తులకి ఆసక్తి ద్వేషం వీటికి దూరంగా ఉండాలి, విధి నియమాలు పాటించాలని చెప్పారు. సో అర్జునుడు అనుకుంటున్నాడు, ఇప్పుడు సరే అయితే నేను పాటిద్దాం అనుకున్నా సరే జీవుడు నేను ఇప్పటి నుంచి చెడు పనులు చేయను అనుకున్నప్పటికి కూడా కొన్నిసార్లు చేస్తూ ఉంటాడు కదా అని సందేహం కలిగి 36వ శ్లోకంలో ఏమని చెప్తాడు, జీవుడు ఎవరో తను ఎవరో బలవంతంగా నియుక్తం చేస్తున్నట్టు ఎందుకు చెడు కార్యాల్లో నియుక్తం అవుతాడు ఓ కృష్ణ అని అడగటం జరిగింది. సో దానికి సమాధానం స్వామి ఏం చెప్పారు 37వ శ్లోకంలో, పాప భూయిష్టమైన శత్రువు ఒకరు ఉన్నారు, ఎవరు జీవుడికి, అది కామం. మరి అది ఎలా ఉద్భవిస్తుంది, ఎప్పుడైతే జీవుడు ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు ఆ రజోగుణ సంపర్కంతో ఈ కామం అనేది ఉద్భవిస్తుంది. మళ్ళీ ఆ కామం ఎలా అవుతుంది, కామంలో ఉండదు, అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, క్రోధంగా ఉద్భవిస్తుంది. సో ఈ విధంగా జీవుడు ఇక్కడే ఉంటున్నాడు అని స్వామి చెప్పడం జరిగింది. సో దాని కంటిన్యూషన్ మనకి ఈ రోజు 38వ శ్లోకం అన్నమాట. సో 38వ శ్లోకం అండి. ధూమేన వ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ యతోల్బేనావృతో గర్భస్ తదా తేనేదమావృతం
పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము, మావి చేత గర్భము కప్పబడినట్లు కామము యొక్క వివిధ దశలచే జీవుడు కప్పబడి ఉండును. హరే కృష్ణ. సో కామం ఏ విధంగా ఆవరించబడి ఉంటుంది జీవుడి యొక్క చేతనాన్ని అన్న విషయం మనకి ఈ రోజు శ్లోకంలో వివరంగా చెప్పడం జరిగిందనమాట. సో ఈ యొక్క కామం స్టార్టింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ అది మన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నప్పుడు అది భగవత్ ప్రేమ, భగవంతుని పట్ల మనకున్న ప్రేమ అన్నమాట, అంటే సేవా భావం. అదేమవుతుంది ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలో రాగానే అది కామం కింద అది పరిణమిస్తుంది అన్నమాట. సో అది ఏ విధంగా, అసలు ఏంటండి కామం అంటే ప్రాబ్లం ఏంటి? కామం అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఈ పురుషులకి స్త్రీలకి మధ్య ఉన్న సంబంధం, అటువంటి సంబంధం గురించి అనుకుంటూ ఉంటారన్నమాట. సో కానీ అటువంటిది కాదనమాట. ఏంటి, భౌతిక ప్రపంచంలో ఏదైనా సరే కృష్ణుడి కంటే కృష్ణుడి కంటే అతీతంగా ఏదైనా కావాలని దృఢంగా కోరుకుంటారో దాన్ని కామం అని ఆచార్యులు ఇవ్వటం జరిగిందనమాట. సో ఈ కామం ఏ విధంగా ఉంటుందంటున్నారు? 3 దశల కింద జీవులందరినీ కూడా కప్పబడుతూ ఉంటుందంట. సో మొట్టమొదటి దశ ఏమన్నారు? ధూమేనా వ్రియతు వహ్నీర్. ఎలాగైతే పొగ ఏం చేస్తుందంటే అగ్ని కప్పి ఉంచుతుంది, అది ఒక దశ. మరి ఇంకొక దశ ఏమని చెప్తున్నారు? యథాదర్శో మలేనచ. ఎలాగైతే అద్దం మీద అంతా మలినం పట్టి ఉంటుంది, అది 2వ దశ. అదే 3వది ఏమని చెప్తున్నారు? యథోల్పేనావృతో గర్భ. ఎలాగైతే మావి ఈ గర్భాశయం చేత ఈ యొక్క గర్భస్థ శిశువు ఎలాగైతే కప్పబడి ఉంటాడో, సో దాని చేత. సో ఈ 3 రకాల దశలు చెప్పారు. సో దాంట్లో వివరంగా తెలుసుకునే ముందు అసలు మనకి ఎందుకు ఇక్కడికి రావడ్డామండి? ఎప్పుడైతే కనుక భగవంతుని కంటే మనం అభిముఖంగా, అంటే భగవంతుడి కంటే మనం బ్యాక్ సైడ్ తిరిగిపోయాం. భగవంతుని మనం దర్శిస్తూ ఉండాలి ఎప్పుడు జీవుడు, అప్పుడు మాయ చేత ఆకర్షించబడడు. కానీ ఎప్పుడైతే భగవంతునికి రివర్స్ గా తన పొజిషన్ పెట్టుకున్నాడు, అప్పుడు ఏమవుతుందంట? కృష్ణ బహిర్ముఖ జీవభోగ వాంఛకర. ఎప్పుడైతే కృష్ణుడి కంటే ఆపోజిట్ లో తిరుగుతాం, మనం ఏమనుకుంటాం? భోగవాంఛ, ఇంద్రియ తృప్తి చేయాలనుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది? నికటస్థ మాయాతరే, అక్కడే ఉంటుంది మాయాదేవి కదండి. ఆయన యొక్క ఎనర్జీ ఏం చేస్తుంది? జపతీయ దారి వెంటనే పట్టుకుంటుంది, ఆ జీవుని పట్టుకుని ఏం చేస్తుంది? తన యొక్క ఆధీనంలో జస్ట్ ఒక స్లాబ్ ఇస్తుంది. స్లాబ్ ఇస్తే ఏమవుతుంది? ఇక్కడికి వచ్చి ఈ త్రిగుణాల్లో పడతాం అన్నమాట, మళ్ళీ భౌతిక ప్రపంచంలో పడతాం అన్నమాట. సో ఆ విధంగా పడిన జీవుడు ఈ విధంగా తన యొక్క చేతన కప్పబడి ఉంటుంది 3 రకాలుగా. సో ఈ 3 రకాలు ఇంకొంచెం వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొదటిది ఏమని చెప్పారు? ధూమేనా వ్రియతే వహ్నీర్. సో అంటే ఏంటి? ఈ యొక్క దశని ఎలా పోలుస్తారంటే మానవుడి యొక్క చేతంతో పోలుస్తారు. సో ఇప్పుడు చూడండి, అగ్ని లేనిదే పొగ రాదు కదండి. ఒకవేళ బాగా పొగ ఆవరించి ఉన్నప్పటికీ కూడా చిన్నపాటి అగ్ని ఎక్కడో లోపల ఉంటుంది, అంటే దాని యొక్క ఫంక్షన్ అది చేస్తుంది. అక్కడికి వెళ్ళి మనం పట్టుకున్నాం అనుకోండి, మన చెయ్యి కాలిపోతుంది, బొబ్బలు వచ్చేస్తాయి. అంటే ఇంకా అది ఫుల్ గా జాగృతం అయిపోలేదన్నమాట, ఇంకా అగ్ని ఉంది, కొంచెం పొగ అయితే బాగా వస్తూ ఉందన్నమాట. సో ఇటువంటి స్థితి ఏమని దేంతో పోలుస్తారు? మానవుడి యొక్క చేతంతో పోలుస్తారనమాట. సో ఇక్కడ ఎలా ఉంది? ఈ యొక్క కామం అనేది ఏ విధంగా కప్పబడింది? చాలా లైట్ గా, చాలా స్లైట్ మోడ్ లో కప్పబడి ఉంచుతుంది అనమాట జీవుని, ఓన్లీ స్లైట్ మోడ్. సో ఇక్కడ ఏమవుతాయండి? రీకవరింగ్ ఛాన్సెస్, మళ్ళీ ఆ కామం నుంచి బయటికి రావడానికి చాలా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో అలాగే నెక్స్ట్ ఏమని చెప్పారు? అద్దం మీద దుమ్ము. దాన్ని ఏమని పోలుస్తారంటే దాన్ని పక్షులు అలాగే జంతువుల యొక్క చేతంతో పోలుస్తారు. అది ఎలా ఉంటుందంటే ఆ యొక్క కామం యొక్క లెవెల్ ఎలా ఉంటుందంటే మోడరేట్ గా ఉంటుంది, రికవరీ లెవెల్ కూడా మోడరేట్ గానే ఉంటుంది అనమాట. సో అలా అంటే ఇప్పుడు చూడండి, అద్దం యొక్క ఫంక్షన్ ఏంటి? మన యొక్క ప్రతిబింబాన్ని చూపించాలి. కానీ ఎప్పుడైతే అది దుమ్ముతో ఉండిపోయింది అనుకోండి, మన ఏమని చూపించగలదా? ఏమి చూపించలేదు, దాని ఫంక్షన్ అది చేయలేకపోతుంది. సో ఫస్ట్ దశలో అగ్ని పొగతే ఆవరింపబడినప్పటికీ కూడా తన ఫంక్షన్ ఏంటి? ఆ యొక్క మండటం, వేడి కలిగించటం అది చూపిస్తోంది కొంచెమైనా, కొద్దిపాటిగా. కానీ ఎప్పుడైతే అద్దం దుమ్ముబడిపోయింది అనుకోండి, అద్దంలానే ఉంటుంది కానీ దాని ఫంక్షన్ చేయట్లేదు. సో అంటే కొంచెం లస్ట్ అనే ఆ యొక్క కాన్సెప్ట్ అనేది కొంచెం పెరుగుతుంది అన్నమాట పక్షులు ఈ యొక్క జంతువుల్లో. నెక్స్ట్ 3rd దశ ఏమని చెప్తున్నారు? ఈ యొక్క గర్భస్థ శిశువు ఈ మావి చేత, గర్భాశయం చేత, గర్భం చేత ఆవరింపబడి ఉండటం, అది చాలా నిస్సహాయ స్థితి కదండి. మనకు కనిపించడు కూడా లోపల శిశువు ఎలా ఉన్నాడు కదండి, చాలా నిస్సహాయ స్థితి. సో దీన్ని ఆచార్యులు దేంతో పోలుస్తారు? వృక్షాలతో పోలుస్తారు. సో వృక్షాలు కూడా జీవరాశులే కదండి, మనలాగా లివింగ్ ఎంటిటీస్ అవి కూడా. కానీ చేతన చాలా ఎక్కువగా, చాలా డీప్ గా కప్పబడి ఉంటుంది అన్నమాట.
చాలా డీప్ గా కప్పబడి ఉంటుంది. అందుకనే ఎవరైతే గనక సరిగ్గా వస్త్రధారణ చేసుకోరో వాళ్ళకి నెక్స్ట్ జన్మ ఏమొస్తుందండి, చక్కగా వృక్షం ఇస్తాడంట స్వామి. వీళ్ళకి మానవ జన్మ ఇచ్చిన శరీరాన్ని సరిగ్గా వాళ్ళు వస్త్రాలతో అలంకరించుకోలేకపోతున్నారు. అదే వృక్షంగా ఇచ్చాను అనుకోండి, వృక్షం ఏమి బట్టలు కట్టుకోని అవసరం లేదు కదా. సో ఆ విధంగా వాళ్ళకి అటువంటి స్థితి కల్పిస్తారు స్వామి. అందుకని ఈ యొక్క వృక్షం ఏంటంటే చేతన ఉన్నప్పటికీ కూడా అతని యొక్క ఏమంటారు ఆ చైతన్యం అనేది బాగా కప్పబడి ఉంటుంది అన్నమాట, చాలా డీప్ గా ఉంటుంది. సో అటువంటి చైతన్యం నుంచి మళ్ళీ నిజ స్థితికి రావటం అనేది జీవుడికి చాలా చాలా కష్టం, ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే కామం అనేది చాలా డీప్ రూటెడ్ గా ఉంటుంది అన్నమాట. సో ఈ 3 లెవెల్స్ చూస్తే మనకి, సో ఫస్ట్ లెవెల్ ఏదైతే గనక పొగ చేత అగ్ని కప్పబడి ఉండటం, అది ఫస్ట్ చాలా తక్కువ లెవెల్లో ఉన్నట్టు అన్నమాట. సో అందుకనే అది ఎలా పోల్చారు, మానవుడి యొక్క చేతంతో పోల్చారు. సో అందుకనే మానవ జన్మ చాలా చాలా అత్యున్నతమైనది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆ పొగ అయితే వస్తుంది, మనం అక్కడే కూర్చుని విసనకరతో విసురుతూ ఉన్నాం అనుకోండి, కొంతసేపటికి ఏమవుతుంది, అగ్ని మళ్ళీ ప్రజ్వరిల్లిస్తుంది, ఆ పొగంతా వెళ్ళిపోతుంది, పెద్ద మహా మంటలా తయారైపోతుంది అది కదండి. మనం చూస్తూ ఉంటాం, భోగి మంటలు అవి వేస్తూ ఉంటాం. సో అలాగే ఈ యొక్క మానవుడి చేతన కూడా అంతే. సో ఏమవుతుందండి, కప్పబడి ఉంది ఇప్పుడు. సో దాన్ని గనక ఏం చేయాలి, మళ్ళీ జాగృతం చేయాలి. నిద్రావస్థలో ఉంది ఆధ్యాత్మిక స్థితి, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఆధ్యాత్మిక ఆచార్యుడిని మనం సంప్రదించి ఆయన చెప్పిన విధి నియమాలు పాటిస్తూ మన భక్తియుత సేవ చేస్తూ ఉంటే మనలో ఉన్న నిద్రా స్థితిలో ఉన్న ఆధ్యాత్మిక స్థితి మళ్ళీ జాగృతం అవుతుంది అనమాట. సో అప్పుడు మళ్ళీ జీవుడు ఈ యొక్క పాపభూయిష్టమైన శత్రువైన కామాన్ని జయించే అవకాశం ఉంటుంది అని ఆచార్యులు చెప్తారు. సో దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనకి ఒక ఎగ్జాంపుల్ తో మనం అర్థం చేసుకుందాం. సో ఎంతమంది కొట్టుడు పంపు చూసారండి? హరే కృష్ణ, చూసారు కదా. సో వేసవకాలంలో కొట్టుడు పంపు నుంచి నీళ్ళు రావు, అప్పుడు ఏం చేస్తాం మనం, కొంచెం వాటర్ పోయాలి. కొంచెం వాటర్ పోయాలి. ఎందుకు ప్రభు, ఎందుకు పోయాలి మనం వాటరు? ఎందుకంటే అప్పుడు ఏమవుతుందండి, వేసవకాలంలో అక్కడ గాలి అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఎప్పుడైతే మనం ఇలా కొట్టినప్పుడు వాటర్ రావాలి, కానీ ఎప్పుడైతే వేసవకాలం ఏమవుతుందో గాలి అనేది అక్కడ బాగా ఉండి అక్కడ ప్రెజర్ క్రియేట్ అయిపోతుంది అనమాట. సో కిందనున్న వాటర్ పైకి రాదు. సో కానీ ఎప్పుడైతే మనం వాటర్ పోస్తాం ఏమవుతుందండి, ఆ గాలి అంతా బయటకు వచ్చేస్తుంది, ఆ ప్రెజర్ అంతా పోతుంది, మళ్ళీ వాటర్ లెవెల్ పైకి వస్తుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే కొట్టుడు పంపుతో నీళ్ళు కొడతామో మళ్ళీ నీళ్ళు మనకి బయటకు వస్తాయి కదండి. నీళ్లు ఉన్నాయి, మనమే కొత్తగా తీసుకొచ్చి బకెట్లు నీళ్ళు పోయట్లేదు, ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి. మనం ఏం చేసాం, కొంచెం దానికి ఒక్కసారి మళ్ళీ తన యొక్క స్థితిని మనం గుర్తు చేసాం, ఆ నీళ్లు పోసి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో దాటిని పోగొట్టాం, అంతే కదండి. మనం కొత్తగా మళ్ళీ ఏమి ట్యాంకర్ నీళ్ళు అందులో ఎక్కించట్లేదు కదా. సో ఇది కూడా అంతే అన్నమాట. ఈ యొక్క మానవుడి యొక్క జీవితంలో ఏమవుతుందంటే ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏమవుతుంది, చాలా జాగృతం నిద్రావస్థలో ఉంటుంది. సరే ఎప్పుడైతే గనక మన జీవితంలో ఆధ్యాత్మిక గురువు వస్తారో, ఎప్పుడైతే మన స్వామి యొక్క నామాన్ని తీసుకుంటామో, భక్తియుత సేవ స్టార్ట్ చేస్తామో ఏమవుతుంది, ఎలాగైతే కొట్టుడు పంపులో నీళ్లు పోస్తే మళ్ళీ తన నిజస్థితి మెలుకుంటాడో, అలాగే జీవుడికి కూడా తన యొక్క నిజస్థితి గుర్తొస్తుంది. ఓహో అయితే నేను యజమాని కాదు, నేను భగవంతుని యొక్క నిత్య దాసుని అని గుర్తొస్తుంది. అప్పుడు ఏమవుతుంది, స్లోగా ఏమవుతుంది, ఈ కామాన్ని జయించగలుగుతాడు. అప్పుడు ఏమవుతుందండి, కామం అనేది మళ్ళీ భగవత్ ప్రేమ కింద మారుతుంది. సో భగవత్ ప్రేమ ఉంటే ఏమవుతుందండి, భౌతిక ప్రపంచం నుంచి మన ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళగలుగుతాం అన్నమాట. అందుకని మానవ జన్మ చాలా చాలా అత్యున్నతమైనది. కేవలం మానవ జన్మలోనే మనం నేను ఎవరు, నాకు భగవంతుడికి సంబంధం ఏమిటి, నేను ఎక్కడి నుంచి ఇక్కడికి రాబడ్డాను, నేను ఎందుకు సఫర్ అవుతున్నాను అని మనం ఆలోచించగలం. అదే ఇప్పుడు ఏ కుక్కో పిల్ల అనుకోండి, మన ఇంటి దగ్గరకు వచ్చి మన బాల్కనీలోనో ఇక్కడ మన ఇంటి ఎదురుకుంటా ఉందనుకోండి, ఒకసారి రాయి వేస్తాము వెళ్ళిపోతుంది, మళ్ళీ రేపొద్దున వచ్చి అక్కడే ఉంటుంది. దానికి ఏం తెలియదు, అయ్యో నేను వస్తే ఇక్కడ కూర్చుంటే ఈ ఓనర్ కొట్టాడు తిట్టాడు, అదేం ఉండదు. అదే మనిషి మన జీవితంలో ఏమవుతుందండి, ఎవరైనా ఒకసారి మనం ఎవరైనా అవమానించారంటే ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తాడు. అక్కడ ఏదైనా కష్టపడ్డాడు అనుకోండి, ఇప్పుడు రాత్రిపూట వెళ్తుంటే ఏదైనా అక్కడ దొంగలు ఉంటారా ఏరియాలో అని తెలిసింది, ఒకసారి మనం వెళ్ళి ఆ పరిస్థితుల్లో చిక్కుకుని భయపడి బయటకు వచ్చామనుకోండి, ఇంకోసారి వెళ్తామా, మళ్ళీ వెళ్ళాం. ఎందుకంటే ఆ విచక్షణ జ్ఞానం ఆ శక్తి అనేది మానవుడికి ఇవ్వబడింది. మిగతా జీవులకి మానవుడికి తేడా ఏంటండి, ఈ యొక్క విచక్షణ జ్ఞానం, క్వశ్చనింగ్ ప్రశ్నించటం, అది ఆధ్యాత్మిక విషయాల పట్ల ప్రశ్నించడం అనేది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ మనుషుడికి ఇచ్చింది స్వామి.
కదండి. సో మనం దాన్ని ఉపయోగించుకోకపోతే శాస్త్రం ఏం చెప్తుంది, కేవలం జంతుప్రాయంగా మన జీవితాన్ని వృధా చేసుకున్నట్టు అవుతుంది అనమాట. లేకపోతే ఇప్పుడు జంతువులు కూడా అదే చేస్తున్నాయి. ఆహార, నిద్య, భయ, మైథునం అవే కార్యక్రమాల, తినటం, నిద్రించటం, మైథునం చేయటం, వాళ్ళు రక్షించుకోవటం జంతువులు చేస్తున్నాయి కదండి. మనమే పెద్ద గొప్పగా చేయట్లేదు. మహా అయితే మనం ఏం చేస్తున్నాం, మన సోఫిస్టికేటెడ్ బిల్డింగ్స్ లో మనం చేస్తున్నాం ఆ కార్యక్రమాలు అంతే. సో మరి ఏంటి తేడా అంటే మన యొక్క నిత్య ధర్మాన్ని మనం చేయాలి జీవుడు కదండి. అప్పుడే ఆ యొక్క మానవ జీవితానికి మనం సార్థకత చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ కామాన్ని జయించగలుగుతాం, మళ్ళీ అది భగవత్ ప్రేమ కింద మార్చుకోగలుగుతాం అన్నమాట. అందుకనే శాస్త్రం ఏం చెప్తుందండి, ప్రతి ఒక్క జీవి కూడా మూడు విషయాలు ఎప్పుడూ చేస్తూనే ఉండాలంట. అది ఈవెన్ వాళ్ళు లిబరేటెడ్ స్టేజ్ కి వచ్చినప్పటికీ కూడా జీవన్ముక్తులు అయినప్పటికీ కూడా 3 చేస్తూ ఉండాలి. ఏంటి? యజ్ఞం, దానం, తపస్సు. సో ఏం చేస్తాయి? యజ్ఞం, దానం, తపస్సు చేస్తూ ఉంటే అవి హృదయాన్ని శుద్ధీకరణ చేస్తూ ఉంటాయి. ఏదైతే మనకి మలినమైన చైతన్యం ఉందో, ఈ రజోస్పుర సంపర్కంగా మనం కామం గురించి ఆలోచిస్తూ ఉంటామో, ఈ భౌతిక విషయాల పట్ల ఆలోచిస్తూ ఉంటామో, అది స్లోగా శుద్ధీకరణ చేయబడుతుంది. సో మరి మనమేం యజ్ఞం చేయాలండి? సో మనకంత శక్తి సామర్థ్యాలు లేవు అంటే స్వామి ఏం చెప్పారు? యజ్ఞానం జపయజ్ఞోష్మి. నిరంతరం మనం ఈ జపయజ్ఞం చేయొచ్చు. సో దానికి మన దగ్గర డబ్బులు ఖర్చులేమవు. స్వామి ఇచ్చిన నోటితో మనం నిరంతరం స్వామి యొక్క నామాన్ని తీసుకుంటూ ఈ నామ సంకీర్తన చేయొచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో యజ్ఞం ఈ విధంగా మనం ఆచరించవచ్చు. మరి తపస్సు ఎలా చేస్తామండి? తపస్సు ఏంటి? ఏకాదశి చేస్తున్నాం, మంగళహారతి, మంగళ ముహూర్తంలో లేసి మంగళహారతి చేస్తాం స్వామికి కదండి. అలాగే ఎన్నో విధి నియమాలు పాటిస్తూ ఉంటాం కదండి. అలాగే స్వామి ఆవిర్భావ తిథుల్లో మనం ఉపవాసాలు చేస్తూ స్వామికి ఎన్నెన్నో ఆయన యొక్క లీలల్ని, గుణాలని కీర్తిస్తూ ఉంటాం, జాగరణలు చేస్తూ ఉంటాం, స్వామి యొక్క పుస్తకాలు వితరణ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా శరీరానికి ఆస్టారిటీస్. అలాగే స్వామికి నమస్కారాలు సమర్పిస్తూ ఉంటాం, స్వామి యొక్క భక్తులకి సేవ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఈ తపస్సు అనేది ఆచరిస్తూ ఉంటాం. ఆచరిస్తే భక్తి జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కామం భగవత్ ప్రేమ కింద మారుతుంది. సో యజ్ఞం, తపస్సు అయిపోయింది. దానం చేయాలి. ఎవరికి దానం చేయాలి? ఎవరైతే వైష్ణవులు, బ్రాహ్మణులు ఎవరైతే మనం ఇచ్చిన దాన్ని భగవంతుని యొక్క సేవలో ఉపయోగించగలుగుతారో వాళ్ళకే మనం చేయాల్సి ఉంటుంది. అపాత్ర దానం చేయమని ఎవరు శాస్త్రం చెప్పలేదు. సో మరి ఎలాగండి? సో మనకి ఏమైందండి, చిన్నప్పటి నుంచి కూడా మనకు బాగా ఏం అలవాటు, బాగా పిసినారులు అయిపోయాం. స్వామి కూడా అందుకనే ఏమంటారు 3వ అధ్యాయంలో, ఏదైతే కనుక మళ్ళీ గ్రాటిట్యూడ్ చూపించకపోతే దేవతలకి ఏమంటారు, వాళ్ళని దొంగలతో సమానం అని చెప్పారు స్వామి. మనం ఏమైపోయాం, ఎప్పుడు కూడా తీసుకోవటమే. స్వామి ఇచ్చిన ఆకాశం, నీరు, గాలి అన్ని కూడా, భూమి నుంచి వచ్చే వనరులు, అగ్ని అన్ని వాడుకోవటం అలవాటు. మనకి ఇవ్వటం అనేది అలవాటు లేకుండా పోయింది. చాలా పిసినారిగా అయిపోయాం కదండి. సో పూర్వానికి ఒక అతను ఉన్నాడంట, చాలా పిసినారంట. సో ఎప్పుడు కూడా తీసుకోవటమే అలవాటు, ఇవ్వటం అనేది అలవాటు లేదు. సో ఒకసారి ఏమవుతుంది, పడవలో ప్రయాణిస్తూ ఉంటే మునిగిపోతాడు అనమాట. అంటే పెద్ద గాలి వస్తుంది, పడవ మునిగిపోతుంది, తేలుతూ ఉంటాడు, మునుగుతూ ఉంటాడు. సో అందరు అడుగుతారనమాట, సాయం చేయాలి కదా, నువ్వు చెయ్యి ఇస్తే గనక మేము పైకి లాగుతాము, చెయ్యి కొంచెం పైకి పెట్టు అంటే ఎప్పుడు పైకి పెట్టడు, చెయ్యి కిందకి పెట్టేసుకుంటూ ఉంటాడు అనమాట. సో అక్కడ ఉన్న మిగతా ఫ్రెండ్స్ ఆయన సర్కిల్ చెప్తారనమాట, చాలా గొప్ప పిసినారి, నువ్వు చెయ్యి ఇమ్మంటే ఎవడు వాడు, ఏమనాలి, నా చెయ్యి తీసుకో అంటే ఏం చేస్తాడు, అప్పుడు నీ చెయ్యి తీసుకోవడానికి వాడు చెయ్యి పైకెత్తుతాడు. సో ఆ విధంగా ఉంది మనం కూడా. అందుకని ఆచార్యులు ఏం చేస్తారండి, సో ఆచార్యులు కూడా మన చెయ్యి అడుగుతారు, నువ్వు చెయ్యి ఎవరో బాబు, నేను గురు పరంపరలో నేను కనెక్ట్ చేస్తాను అంటారు. మనం ఏం చేస్తాం, మన దగ్గర నుంచి గురువు గారు ఏం తీసుకుంటారో అని మనకు భయం కదండి. అందుకే గురువు గారు ఏం చేస్తారు, నేను కరుణ ఇస్తున్నాను, కృష్ణ భగవాన్ కరుణ నీకు ఇస్తున్నాను, పట్టుకో, అది పట్టుకుని పైకి రా. మనకి ఇస్తాం, తీసుకోవడం బాగా అలవాటు కదా. సో కనీసం ఆ కరుణనైనా మనం తీసుకుంటే మళ్ళీ గురు పరంపరలో కనెక్ట్ అయితే మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో గురువులు చాలా చాలా కరుణగా ఉంటారు కదండి, మన దగ్గర నుంచి ఏమి ఆశించరు, మనకి కేవలం భగవంతుని కలపటం కోసం చూస్తూ ఉంటారన్నమాట. సో ఇది యాక్చువల్ గా ఒక విషయం చెప్పి మనం ఈ క్లాస్ కంప్లీట్ చేద్దాం. రీసెంట్ గా ఇది రియల్ గా జరిగిన విషయం అన్నమాట. సో ఏదైతే మనం స్వామికి యజ్ఞం గాని, దానం గాని, తపస్సు గాని చేస్తామో ఏమవుతుందండి, అవి మళ్ళీ తిరిగి మనకి ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. అవేమి అన్యాయం, నాశనం అయిపోవటం జరగదు కదండి. సో ఒకసారి ఒక ఓల్డ్ మాతాజీ ఏమవుతుందంటే కలకత్తా వస్తారనమాట. తన యొక్క రిలేటివ్స్ ఇంటి కలకత్తా వస్తారు. సో ఏమవుతుందంటే వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ అడుగుతుంది, నాకు ఏదైనా ఒక రాధాకృష్ణ ఫోటో ఉంటే తెప్పించండి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో రాధాకృష్ణ ఫోటో లేదు. సో అడుగుతుంది అనమాట. సో అప్పుడు
ఈ యొక్క ఎవరైతే ఆ ముసలావిడిని ఆశ్రయం ఇచ్చారో ఆ మాతాజీ ఏమో కలకత్తా టెంపుల్ కి మేనేజర్ కి ఫోన్ చేసి అడుగుతారు, మీ యొక్క రాధాకృష్ణ యొక్క ఏదైనా ఫోటో ఫ్రేమ్ పంపించగలుగుతారా, ఈ ముసలావిడ చాలా చివరి స్థితిలో ఉంది, ఇంక ప్రాణం వదిలేస్తుందేమో అనే స్థితిలో ఉంది, కానీ రాధాకృష్ణ చూడాలంటుంది, కొంచెం ఇస్తారా అని అడుగుతుందంట. సో మేనేజర్ చూస్తాడు, మ్యాచ్లెస్ గిఫ్ట్ షాప్ లోకి వెళ్తాడు, ఎక్కడ రాధాకృష్ణ ఫోటో దొరకదు. కలకత్తాలో రాధా గోవిందజీ ఉంటారన్నమాట. సో అప్పుడే ఏదో ఫెస్టివల్ అయింది, అన్ని ఫొటోస్ అమ్మకం అయిపోయాయి, ఏది లేదు. అయ్యో ఇదేంటి, అసలు ఎప్పుడు ఉంటాయి చాలా, ఒక్క ఫోటో లేదు. సో అక్కడ ఏంటంటే రాధా గోవిందజీ, బలదేవ్, జగన్నాథ్, సుభద్రమాయి, సుదర్శన ఉంటారన్నమాట. సో కానీ ఇప్పుడు పర్టికులర్ గా రాధాకృష్ణ అడుగుతుంది ఎలా ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ ఆలోచించుకుంటూ తన ఆఫీస్ రూమ్ కి వెళ్ళి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఆ ప్రభు ఏం చేస్తారంటే జస్ట్ రూమ్ అంతా ఒకసారి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడ రాధా శ్యామ్ సుందర్ ఫోటో, అంటే బృందావన డీటీస్ అన్నమాట. బృందావనంలో డీటీస్ ఏమంటాము, రాధా శ్యామ్ సుందర్. ఆ డీటీ ఒక ఫోటో ఫ్రేమ్ అక్కడ ఉంటుంది అనమాట. సరే రాధా గోవింద్ ఇవ్వలేకపోయాను, కనీసం రాధా శ్యామ్ సుందర్ అయినా పంపిద్దామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళతో పంపిస్తారనమాట. సో పంపిస్తారు, అది అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఏ మాతాజీ అయితే ఫోటో కోసం ఫోన్ చేసిందో ఆవిడ మళ్ళీ టెంపుల్ కి వస్తుంది అనమాట. సో ప్రభుజీ మీరు ఒక 2 minutes నాతో కేటాయిస్తారా, నేను ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి మాతాజీ ఏం జరిగింది, సారీ మేము ఆ రోజు మీరు రాధా గోవింద్ డీటీస్ ని అడిగారు కానీ మేము ఇవ్వలేకపోయాం, రాధా శ్యామ్ సుందర్ మా ఆఫీస్ లో ఉన్న ఫోటోని మీకు పంపించాం. సో నేను ఆ విషయం చెప్దాం అనుకుంటున్నానండి అని చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, చూడండి ఆ ముసలావిడ ఎవరైతే వచ్చారో ఇక్కడికి మా ఇంటికి, ఆవిడ వయసులో ఉన్నప్పుడు అంటే కొంచెం ఆల్మోస్ట్ ఒక 5-6 years క్రితం ఏం చేసిందంటే బృందావన యాత్రకు వెళ్ళింది. బృందావనం వెళ్ళినప్పుడు అప్పటికి ఇంకా బృందావన్ ఇస్కాన్ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, ఫుల్ గా అవ్వలేదు, కన్స్ట్రక్షన్ అవుతూ ఉందన్నమాట. సో అప్పుడు అక్కడ ప్రభుపాద్ గారు ఉండి చూస్తూ ఉంటే ఈ ముసలావిడ వెళ్ళి అడుగుతుంది ప్రభుపాద్ గారిని, నేను మీకు ఏమైనా సేవ చేయగలనా అండి, మీరు చాలా మంచి కార్యం చేస్తున్నారు, నాకు బాగా అర్థమైంది, భగవద్గీత భాగవతాన్ని ప్రచారం చేస్తున్నారు, ఇక్కడ కృష్ణ మందిరం వస్తుంది, నేను మీకు ఏమైనా సేవ చేయగలనా అంటే ప్రభుపాద్ గారు అంటారు, మీరేమైనా సేవ చేయగలిగితే ఇప్పుడు మేము ఏంటంటే రాధా శ్యామ్ సుందర్ డీటీస్ ని కొనాలి అనుకుంటున్నాము, సో దానికి మీరు స్పాన్సర్ చేయగలిగితే చేయండి అని చెప్తారనమాట. సో ముసలావిడ అంటారు, సరే నేను చేయగలనండి, దానికి అంత స్తోమత నా దగ్గర ఉంది, నేను చేస్తాను అంటది. ఆవిడ ఇచ్చేసింది అప్పుడు. సో ఆవిడ ఇచ్చిన డబ్బులతో అప్పుడు రాధా శ్యామ్ సుందర్ డీటీస్ ని తీసుకున్నారు. సో ఇప్పుడు ఏమైందండి, ఆవిడ మరణావస్థలో ఉన్నప్పుడు ఆవిడ మర్చిపోయింది దానం చేశారన్న విషయం, కానీ రాధా శ్యామ్ సుందర్ గుర్తు పెట్టుకున్నారు. అందుకనే ఆవిడ మరణావస్థలో ఉన్నప్పుడు రాధా శ్యామ్ సుందర్ మళ్ళీ కలకత్తా టెంపుల్ నుంచి మళ్ళీ ఆవిడ దగ్గరికి వచ్చారు. ఎందుకని, ఆవిడ ఎప్పుడైతే దేహం విడిచిపెడుతుందో ఆయన గోలోక బృందావనం తీసుకుని వెళ్ళిపోవడానికి కదండి. సో స్వామి ఎలా ఉంటుందండి, స్వామి కరుణ అనంతంగా ఉంటుంది. మనం ఏదంటే ఈ భౌతిక ప్రపంచంలో ఒక 2 రోజులు ఏదైనా చేసి 3వ రోజు చేయకపోతే వాళ్ళు మనల్ని ఎలా చూస్తారంటే అలా చూస్తారు, కానీ స్వామి అలా కాదు. ఎంతో చిన్నగా మనం ఏదైతే సేవ చేస్తామో దాన్ని చాలా గొప్పగా గుర్తు పెట్టుకుంటారు స్వామి. సో ఆవిడ ఎప్పుడు తను కుదిరినప్పుడు అలా సేవ చేసింది, కానీ తను గుర్తు పెట్టుకుని తన మరణావస్థలో ఉన్నప్పుడు స్వామి దగ్గరుండి తను తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. సో ఈ విధంగా ఉంటుంది స్వామి యొక్క కరుణ. సో ఎప్పుడైతే మనం యజ్ఞం, ధ్యానం, తపస్సు చేస్తామో అది శ్రీకృష్ణ భగవాన్ ప్రీత్యర్థమే చేస్తామో అవి తిరిగి మనకి ఎన్నో మల్టీ ఫోల్డ్ గా వస్తాయి. మళ్ళీ అది మనలో ఉన్న కామాన్ని జయించి మనం భగవత్ ప్రేమ కింద అది కన్వర్ట్ చేస్తుంది, మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది కదండి. సో ఆవిడ చేసిన దానం వల్ల చివరి స్థితిలో స్వామి ఆయన గుర్తు పెట్టుకునే అవకాశం ఆవిడకి ఇచ్చారు కదండి. ఆవిడ ఏమనుకుంది, చనిపోయేటప్పుడు చూస్తూ చనిపోవాలనుకుంది, కానీ స్వామి పరిగెత్తుకుని వచ్చేసారు ఆవిడకి దర్శనం ఇవ్వడానికి. సో ఈ విధంగా ఉంటుంది స్వామి కరుణ. అందుకని కామాన్ని జయించాలి, మళ్ళీ అది భగవత్ ప్రేమ కింద మారాలంటే ఒకే ఒక ఆయుధం ఏంటండి, భక్తియుత సేవ. భక్తియుత సేవ చేయాలి. నువ్వు చేసే దానమైన, కర్మలైన, యజ్ఞమైన, తపస్సైన అది స్వామి ప్రీత్యర్థమే చేస్తూ ఉంటే ఈ యొక్క పాపభూయిష్టమైన యొక్క శత్రువైన కామాన్ని మనం అధిగమించవచ్చు. హరే కృష్ణ డివోటీస్. సో ఇంకా మనం ఈ కామం గురించి రేపటి శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారో రేపు తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయండి ఈ రోజు శ్లోకంలో? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అద్దానికి దుమ్ము అంటిన మాదిరిగా మళ్ళీనేమో శిశువు మాయతో కప్పబడిన విధంగా అవి తుడిస్తే లేకుంటే ఇసిరితే నిప్పు, అసలు నిప్పు బయటపడుతుంది. అలా అది మనలో ఆత్మస్వరూపం భగవంతుని కృష్ణనామ స్మరణ చేసిన ద్వారా ఆత్మస్వరూపం బయటపడుతుందండి. లాస్ట్ పాయింట్ అర్థం కాలేదు, కొంచెం మళ్ళీ ఒక్కసారి చెప్తారండి? ఏదండి, ఇది అగ్ని చేత పొగ కప్పపట్టం గురించి అండి. సో అదేంటంటే ఇప్పుడు పొగ అనుకోండి, పొగ ఉంటుంది, మనం భోగి మంటలా వేసినప్పుడు కూడా పొగ వచ్చేసినప్పుడు ఏం చేస్తాం? మనలో ఏది అది కాకుండా ఇప్పుడు నామస్మరణ ద్వారా మనలో ఏమి జాగృతం అవుతుంది,
మనలో ఉన్న జాగృతి నిద్రావస్థలో ఉన్న జీవుడు మేల్కొనటం జరుగుతుందండి. ఎలాగైతే ఇప్పుడు పంపు కొట్టు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ వాటర్ పోసినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ కింద వాటర్ లెవెల్స్ ఉన్నాయి కానీ అవి ఏమవుతాయి, పైకి రావటం జరిగింది కదండి. అలాగే మనలో ఉన్న నేనే ఆత్మ స్వరూపుణ్ణి అన్న విషయం మనకు తెలుసు జీవుడికి, ఎప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నప్పుడు తెలుసు. సో భౌతిక ప్రపంచంలో ఉన్నవాడికి ఏమైంది, అది కప్పబడిపోయింది, మర్చిపోయాం, నిద్రావస్థలో ఉంది. సో ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క నామాన్ని ఇస్తున్నామో, ఎప్పుడైతే స్వామి గురించి శ్రవణం చేస్తున్నాం, ఏం జరుగుతుందండి, అది మళ్ళీ జ్ఞప్తికి వస్తుంది అనమాట. సో అది జ్ఞప్తికి ఎవరు ఇవ్వగలరు, ఆ శక్తి ఎలా ఉంటుంది, గురువు. ఆ గురువు ఏం చేస్తారు, చాలా కరుణతో, మనకి భయం భక్తి జీవితంలో వస్తే ఏం నాశనం అయిపోతామో, ఏం నష్టం అయిపోతుందో, మనం ఏమైనా కోల్పోతామో అని భయం, కానీ గురువు ఏం చేస్తారు, ఆయన ఒక కరుణ ఇచ్చి మళ్ళీ దాన్ని మేల్కొల్పుతారు అనమాట. సో భగవంతుని యొక్క శ్రవణం, భగవంతుని యొక్క నామం, అలాగే చేసే ప్రతి కర్మ, యజ్ఞం, దానం, తపస్సు, ఆయన ప్రీత్యర్థం చేయటం వల్ల ఏమవుతుంది, ఆ నిద్రావస్థలో ఉన్న ఆ యొక్క జీవుడు మళ్ళీ మేల్కొంటాడు అనమాట. అది మాతాజీ. ఓకే అండి, అంటే మనలో ఉన్నదే వేరే తెచ్చేదేం కాదు, కాకపోతే అది పడింది కాబట్టి అది మరలా చూపిస్తారనమాట, అది గుర్తు చేయడం కోసం నామస్మరణ. ఓకే అండి, అది లాస్ట్ పాయింట్ కొంచెం అర్థం కాలే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో మన ఆత్మస్వరూపం అని మనకు ఆధ్యాత్మిక ప్రపంచంలో గుర్తుంటుందండి. ఎప్పుడైతే మనం భౌతిక ప్రపంచంలో వస్తామో మర్చిపోతాం. సో మళ్ళీ దాన్ని మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. సో అది మనకి గురువు సహకారంతో జరిగితే చాలా ఫాస్ట్ గా అవుతుంది ఆ ప్రాసెస్. జై, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ.